బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావుకు కీలక బాధ్యతలు వచ్చాయి. ముఖ్యంగా శాసనసభ అంటే ఫ్లోర్ లీడర్గా ఆయనను నియమిస్తూ కేసీఆర్ గారు ఇటీవల ప్రకటన చేశారు. మొత్తం మీద హరీష్ రావుకు కీలకమైన బాధ్యతలు ఇవ్వడంతో ఇక పార్టీ పరుగులు పెట్టే అవకాశం ఉన్నట్లుగా అందరూ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత స్థానం హరీష్ రావుకి ఇప్పుడు శాసనసభలో ఆయనకు ఇవ్వడంతో ఇక శాసనసభలు ఎలా ఉండబోతున్నాయో అనేదానిపైన కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎప్పటి నుంచో హరీష్ రావుకి ప్రాధాన్యత తగ్గుతుంది అంటూ కొన్ని ప్రచారాలు జరిగాయి. కానీ అవేమీ లేవు. కేసీఆర్కు ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు అనేది మరొకసారి రుజువు చేశారు. ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావు గారికి ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు అప్పగించడం వెనకాల కేసీఆర్ వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ముప్పు తిప్పలు పెట్టడానికి హరీష్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తూ ఉన్నది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్లను నియమిస్తూ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నియామకం వెనక కూడా సామాజిక వర్గం కోణం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అటు వారి ఏదైతే రావులకు సంబంధించిన వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన హరీష్ రావును నియమించడము, ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి గారిని నియమించడము, ఆ తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఈ ఫ్లోర్ లీడర్గా వారికి బాధ్యతలు అప్పగించడం వెనకాల కేసీఆర్ గారి సామాజిక కోణం కూడా చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. వీరితో పాటు శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ఉపనేతలుగా ఎల్ రమణ, సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎల్ రమణ, అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను అయితే నియమించారు. అలాగే మండలిలో పార్టీ విప్గా దేశపతి శ్రీనివాస్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక వీరికి ఇప్పుడు బాధ్యతలు అప్పగించడం పట్ల కేసీఆర్ గారి వ్యూహం అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు మాత్రమే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎల్పీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ఉప ప్రతిపక్ష నేతలుగా వీరిని నియమిస్తూ ఆయన కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. రైట్, ఇలాంటి సమయంలోనే హరీష్ రావు గారు ఇక కీలకంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా శాసనసభ సమావేశాల్లో అటు పాలక పక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని, మంత్రులను, ఇతర ఎమ్మెల్యేలను ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు హాజరు కావాలి అని చెప్పేసి గత కొంతకాలంగా అటు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కూడా చెబుతూ వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆయన హాజరైన తర్వాత ఇప్పుడు హరీష్ రావు లాంటి వారికి కూడా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే ఇక వెనువెంటనే బాణాలు సంధిస్తూ ప్రతిపక్షాలు బలంగా నిలబడితే కనుక ఖచ్చితంగా పాలక వర్గాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఒక ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే సీఎం కేసీఆర్కి సరిపోతుంది. కానీ కేసీఆర్ గారు లేని పక్షంలో అదే స్థానంలో మా హరీష్ రావు లాంటి వ్యక్తి ఉంటే కనుక మరి సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలోనే కేసీఆర్ గారు బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈ నిర్ణయంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ నేతలు, ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా ఒక రకంగా వాళ్ళైతే భరోసా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలాంటి సమాచారం కావాలన్నా, అంటే ఏ శాఖలపైన ఏ సమాచారం కావాలన్నా హరీష్ రావు గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు గారికి అన్ని శాఖలపైన పట్టుంటుంది. అటు నీటిపారుదల శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, వైద్య, విద్య, ఇలా అన్ని శాఖలపైన ఆయనకు మంచి బలమైన పట్టుంది. కాబట్టి ఆయనను అడిగి అన్ని అంశాలను తెప్పించుకొని ప్రతి అంశం పైన రేవంత్ రెడ్డి గారిని ఎండగట్టడానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ల సహకారాలు తీసుకొని వారిని ఎండగట్టేందుకైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక కోణంలో ఆలోచిస్తే కేటీఆర్ గారి అంశము ఇక్కడ మరోసారి ప్రస్తావనకు వస్తూ ఉన్నది. కేటీఆర్ గారిని ఎందుకు తక్కువ చేస్తున్నారు, కేటీఆర్ గారిని ఎందుకు ఉప నేతగా ఎన్నుకోలేదు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఆయనకు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో ఆయన పని చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇక గత కొంతకాలంగా ఆయనను పార్టీకి అభిముఖంగా, అంటే ఆయన పార్టీకి ముఖ్య నేతగా చూపిస్తూ ఆయననే సీఎం ప్రతినిధిగా ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతకాలంగా
వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరీష్ రావు గారికి ప్రాధాన్యత పెరగడం పట్ల చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హరీష్ రావు గారికి రూరల్ ప్రాంతంలో ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. అలాంటి నేపథ్యంలో రూరల్ ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గాలపైన, అక్కడున్న అభ్యర్థులపైన, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపైన ఆయనకు చాలా గ్రిప్ ఉంటుంది. అలాగే కేటీఆర్కు అర్బన్ ఏరియాలపైన చాలా గ్రిప్ ఉంటుంది. ఐటీ సెక్టర్ అయినా ఇతర అర్బన్ ఏరియాకు సంబంధించి, అలాగే ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లాంటి సిటీ నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని చాలా శాఖలపైన కేటీఆర్కు గ్రిప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పార్టీకి రెండు భుజాల్లాగా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు చాలా కీలకమైన సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేదానికి ఇదే ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావుకి ఇలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన క్యాడర్తో పాటు తెలంగాణలో ఉన్న చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక జనవరి 2 నుంచి శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మరి ఆ సమావేశాల్లో ఇప్పుడు హరీష్ రావు గారు ఎలా ఉండబోతున్నారు అంటే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మరి హరీష్ రావు గారి యొక్క ఆ రూలింగ్, ఆ ప్రతాపం ఎలా ఉండబోతుంది, ఆయనను తట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిలబడతారా? అలాగే కేసీఆర్ సైతం శాసనసభ సమావేశాలకు హాజరయ్యే, పూర్తి స్థాయి చర్చలకు హాజరయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆయన యుద్ధం మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. నిన్న నందినగర్ ఆయన నివాసంలో దాదాపు 4,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ శ్రేణులకు, మాజీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఉద్యమకారులకు వారందరికీ నిన్న కలిసి వారితో మాట్లాడి ఫోటోలు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇది ఖచ్చితంగా యుద్ధానికి సమరశంఖం పూరించినట్టే అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి. 2 సంవత్సరాల గడువిచ్చాము కాంగ్రెస్ పార్టీకి. 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పాలసీని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇకపై యుద్ధం మొదలవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ రంగంలో నిల్చున్నాడు. కేసీఆర్ని తట్టుకొని నిలబడేంత శక్తి అటు రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా లేదా అనేది తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారు అయితే సమరశంఖం పూరించారు. ఇక రానున్న 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా యుద్ధ వాతావరణం ఉండబోతుంది 2 పార్టీల నడుమ అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు లాంటి వారికి కీలకమైన బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా కేసీఆర్ గారికి ఆ వైఖరి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పార్టీని బలోపేతం చేసుకొని 2028లో పార్టీని అధికారం వైపు నడిపించేందుకు కేసీఆర్ గారి యొక్క వ్యూహాలు చాలా బలంగా వేస్తున్నారు అనేది చాలా కీలకంగా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి వీరి వ్యూహాలను తట్టుకొని వీరి వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారు అనేది, రేవంత్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది.